శ్రీగణేశాయ నమః. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రియ హిందూ బంధువులారా, ఇవాళ మళ్ళా ఆదిశంకరుల విరచితమైనటువంటి ఇంకొక అద్భుతమైన స్తోత్రాన్ని చూడబోతున్నాము. ఇదివరకు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చూశాము. ఇవాళ అటువంటిదే ఉమామహేశ్వర స్తోత్రము. ఇది కూడా అర్ధనారీశ్వరులాగా ఏకశరీరధారి అయి స్తుతించినటువంటి ఆదిశంకరులు అటువంటి అద్భుతమైన ప్రక్రియతో ఉమామహేశ్వర స్తోత్రాన్ని కూడా విరచించారు. అదేమిటో ఇవాళ ఇక్కడ చూద్దాము. మొదటి శ్లోకము నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని మొదలుపెట్టారు ఆదిశంకరులు. నమః అంటే నమస్కారము, శివాభ్యాం అంటే శివపార్వతులకి. ఇది చతుర్థి విభక్తి ద్వివచనములో వేసినటువంటి పదము లేదా శబ్దము. అంటే శివుడికి పార్వతికి నమస్కారము. నవయౌవనాభ్యాం, దీంట్లో ఆదిశంకరులు ఈ స్తోత్రం మొత్తము చతుర్థి విభక్తి ద్వివచనముతోటి ప్రయోగము చేశారు. అందుకే మీకు అన్ని భ్యాం భ్యాం అన్న పదాలు చివరిలో కనిపిస్తూ ఉంటాయి. నవయౌవనాభ్యాం అంటే నిత్యము యవ్వనస్తులుగా యవ్వనులుగా ఉన్న శివపార్వతులకి, అది దాని అర్థము. ఇక్కడ మళ్ళా విడివిడిగా శివుడు పార్వతి అని కాకుండా అభ్యాం అన్న పదము అంతమవుతోంది అంటే అది ద్వివచనము, ఇద్దరు ఉన్నారు. అందుకు నమశివాభ్యాం నవయౌవనాభ్యాం, ఎల్లవేళలా నవదంపతులుగా ఉన్నటువంటి శివపార్వతులకి నమస్కారము. పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం, పరస్పరము ఆశ్లిష్ట అంటే ఆప్యాయముగా ఆలింగనము చేసుకునేటటువంటి గొప్ప ప్రేమ కలిగిన శరీరాలు కలిగిన వారిద్దరికీ. నాగేంద్ర కన్యా అంటే నగ అంటే పర్వతము, నగేంద్ర కన్యా. నగ ఇంద్ర పర్వతాలకి అధిపతి అయిన వాడు ఎవరు అంటే హిమవంతుడు లేదా పర్వతరాజు ఎవరు అంటే హిమవంతుడు, ఆయన పుత్రిక. వృషకేతనాభ్యాం, వృషభధ్వజాన్ని పట్టుకున్నటువంటి శివుడికి, వారిద్దరికీ అంటే హిమవంతుడి పుత్రికకి వృషభధ్వజుడిని ధ్వజముగా కలిగిన శివుడికి నమస్కారము. అందుకు నమో నమః శంకర పార్వతీభ్యాం అని మొదటి శ్లోకాన్ని విరచించారు ఆదిశంకరులు. మనకి రెండవ శ్లోకములో నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం నారాయణేనార్చిత పాదుకాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. మనకి ప్రతి శ్లోకములో నమశివాభ్యాం అన్న పదముతోటే ప్రతి శ్లోకము వెళ్తూ ఉంటుంది. నమశివాభ్యాం అంటే శివపార్వతులకి నమస్కారము. సరస ఉత్సవాభ్యాం, వారి ఆటలు వారి నాట్యాలు వాళ్ళిద్దరూ చేసే తాండవమే ఒక పెద్ద ఉత్సవము, పండుగ. నమస్కృత అభీష్ట వరప్రదాభ్యాం, నమస్కారము చేయడము చేతనే కోరుకున్న కోరికలని వరాలుగా ప్రసాదించేటువంటి శివపార్వతులకి నమస్కారము. నారాయణేన అర్చిత పాదుకాభ్యాం అంటే నారాయణుడిచే అర్చించబడేటువంటి అద్భుతమైన పాదాలు కలిగిన ఇద్దరికీ నమో నమ శంకర పార్వతీభ్యాం, వారిద్దరికీ నమస్కారము చేస్తున్నాను అంటున్నారు రెండవ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు. మూడవ శ్లోకములో నమ శివాభ్యాం
వృషవాహనాభ్యాం విరించి విష్ణ్వింద్ర సుపూజితాభ్యాం విభూతి పాఠీర విలేపనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇందాకే అనుకున్నట్టుగా ప్రతి శ్లోకము నమశివాభ్యాం అన్న పదముతోటే మొదలవుతుంది. ఎందుకు అంటే వృషవాహనాభ్యాం, వృషభుడిని అంటే నందీశ్వరుడిని వాహనముగా కలిగిన వాడికి, విరించి విష్ణు ఇంద్ర సుపూజితాభ్యాం, అదంతా ఏకమయ్యి మనకి విరించి విష్ణువింద్ర సుపూజితాభ్యాం అని ఏకపదం అయింది. దానిని పద విభజన చేస్తే విరించి అంటే బ్రహ్మగారు, విష్ణు ఇంద్ర సుపూజితాభ్యాం, బ్రహ్మగారిచే విష్ణువుచే ఇంద్రుడిచే చక్కగా పూజింపబడుతున్నటువంటి శివపార్వతులకి నమస్కారము. తర్వాత దాంట్లో విభూతి పాఠీర విలేపనాభ్యాం అంటే విభూతిని మరియు గంధాన్ని, పాఠీర అంటే గంధము, అయ్యవారేమో విభూతిని పూసుకుంటున్నారట, అమ్మేమో గంధాన్ని లేపనముగా పూసుకుంటుందట. అటువంటి శరీరము ఉన్నటువంటి ఇద్దరికీ నమో నమ శంకర పార్వతీభ్యాం, వారిద్దరికీ నమస్కారము అంటున్నారు 3వ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు. 4వ శ్లోకములో నమ శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయ విగ్రహాభ్యాం జంభారి ముఖ్యైరభివందితాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమ శివాభ్యాం, శివపార్వతులకి నమస్కారము. జగత్ ఈశ్వరాభ్యాం, జగత్తుకి ఈశ్వరులైనటువంటి ఈ దంపతులిద్దరికీ, జగత్పతిభ్యాం, జగత్తుకి అధిపతులైన వీరిద్దరికీ, జయ విగ్రహాభ్యాం, విజయానికి సంకేతమైనటువంటి ఈ ఆది దంపతుల ఇద్దరికీ నేను నమస్కరిస్తున్నాను. జంభారి ముఖ్యైః, జంభారి ముఖ్యైః అభివందితాభ్యాం, జంభారి అంటే ఇంద్రుడు, ముఖ్యైః ఇంద్రుడితో పాటు ప్రముఖులచే, ఇది తృతీయా విభక్తి బహువచనములో పడింది. అభివందితాభ్యాం వందనాలని, నమస్కారాలని అందుకుంటున్నటువంటి శివపార్వతులకి నమో నమ శంకర పార్వతీభ్యాం, ఆ నమస్కారాలు అందుకుంటున్నటువంటి శివపార్వతులకి నా నమస్కారము అంటున్నారు ఆదిశంకరులు 4వ శ్లోకములో. 5వ శ్లోకములో నమ శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీ పంచర రంజితాభ్యాం ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. నమ శివాభ్యాం, శివపార్వతులకి నమస్కారము. పరమ ఔషధ, ఈ 2వ ద్వివచనములో వేశారు కాబట్టి పరమౌషధాభ్యాం, వారి చూపులే సర్వ సమస్యలకి పరమ ఔషధము. వారి కంటి చూపు, వారి కరుణ ఉంటే చాలు మనకి ఎటువంటి ఇబ్బందినైనా కూడా తొలగించుకునే శక్తినివ్వగల పరమ ఔషధులు అయిన శివపార్వతులు. పంచాక్షరి పంచర రంజితాభ్యాం అంటే పంచాక్షర మంత్రాన్ని పదే పదే విని ఆనందిస్తారట అమ్మను అయ్య. అందుకు మనకి ఎంత శక్తి ఉంటే అంతసార్లు ఆ పంచాక్షరీ మంత్రాన్ని పఠనము చెయ్యమంటారు. దేనికంటే ఆ పంచాక్షరీ మంత్రములో ఉన్నటువంటి అది గొప్ప శక్తి. సతీదేవి దేహత్యాగము చేసిన తర్వాత, హిమవంతుడు మేనాకి కూతురుగా పుట్టిన తర్వాత నారద మహాముని అమ్మవారికి అంటే పార్వతీదేవికి శివుణ్ణి
తనని పొందుకునేటట్టుగా చేసుకునేందుకు చెప్పినటువంటి మహామంత్రము ఏమిటి అంటే పంచాక్షర మంత్రము. ఓం నమః శివాయ పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించారు నారదముని పార్వతీమాతకి శివుణ్ణి ప్రసన్నము చేసుకునేందుకు. అందుకు మనకి ఎంత దొరికితే అంత శక్తి కొలది ఎప్పుడైనా సరే పంచాక్షర పఠనము చెయ్యాలి. అది చేస్తూ ఉంటే పార్వతీమాత, శివయ్య ఇద్దరూ ఎంతో ఆనందిస్తారట. అందుకు శంకర భగవత్పాదులు ఆ పదాన్ని వేశారు. పంచాక్షరీ పంజర రంజితాభ్యాం అని. అంటూ ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం ఈ జగత్తు యొక్క సృష్టిని, స్థితిని మరియు లయము చేసేటువంటి తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులకి నమో నమః శంకర పార్వతీభ్యాం నేను వారికి నమస్కరిస్తున్నాను అంటూ శంకర భగవత్పాదులు ఈ 5వ శ్లోకాన్ని రచించారు మన కోసము. 6వ శ్లోకములో నమః శివాభ్యాం అతిసుందరాభ్యాం అత్యంతమాసక్త హృదాంబుజాభ్యాం అశేషలోకైకహితాంకరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం శివపార్వతులకి నమస్కారము. అతి సుందరాభ్యాం ప్రపంచములో మొత్తము ఎంత వెతికినా ఈ దంపతులు తప్ప ఇంకెవ్వరూ అంత అందముగా కనిపించరట. అందుకే మనకెప్పుడైనా చక్కని జంట కనిపిస్తే శివపార్వతుల్లా ఉన్నారు అంటారు. లేదా సీతారాముల్లా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం కదా! అదనమాట. అతి సుందరాభ్యాం ఇద్దరూ అటు జగత్తుకి అంబ అయినటువంటి పార్వతీమాత, జగత్తుకి అయ్య అయినటువంటి శివుడు ఇద్దరూ పక్కన పక్కనుంటే వాళ్ళిద్దరి అందము ఎంత అద్భుతముగా ఉంటుందంటే అతి సుందరముగా ఉంటుందట. అది ఆదిశంకరులు పరవశించి వేసినటువంటి ఒక మాట. అత్యంతం ఆసక్త హృదాంబుజాభ్యాం అంటే వీళ్ళలో అత్యంతమైనటువంటి ఆసక్తి ఉందట. ఎటువంటి ఆసక్తి అంటే అంబుజాభ్యాం కమలము వంటి హృదయము కలిగి అందులో ఎంతో అత్యంత ఆసక్తి కలిగి ఉంటుందట. ఈ సృష్టిని సృష్టి చేయడానికి, స్థితి చేయడానికి, లయము చేయడానికి, భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ భక్తవత్సలులై వారి కష్టాలను తీరుద్దాము అని ఎప్పుడు పరవశించిపోతూ ఉంటారట. ఎంతైనా అమ్మ నాన్న కదా ఈ జగత్తుకి. అందుకు వాళ్ళు అత్యంత ఆసక్తి కలిగి ఉన్నారట. అటువంటి ఆ దంపతులకి, జగత్పితరులకి నమస్కారము. అశేష లోకైక హితాంకరాభ్యాం అది విడతీస్తే అశేష లోకైక లోక ఏక హిత హితాంకరాభ్యాం అశేష లోకాలకి ఎల్లప్పుడూ హితము చేద్దాము, మంచి చేద్దాము, లోక కళ్యాణము చేద్దాము అని తహతహలాడిపోతున్నటువంటి శివపార్వతులకి నమో నమః శంకర పార్వతీభ్యాం అంటూ పరవశిస్తూ ఈ శ్లోకాన్ని రాశారు ఆదిశంకరులు. 7వ శ్లోకములో నమః శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళ కళ్యాణ వపుర్ధరాభ్యాం కైలాస శైల స్థిత దేవతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం శివశంకరులకు లేదా శివపార్వతులకు నమస్కారము. కలినాశనాభ్యాం కలిపురుషుడిని నాశనము చేయగల శక్తి గలవారికి, కలిపురుషుడి దుష్ట కార్యాలను నాశనము చేసే శక్తి గల శివపార్వతులకి నమస్కారము. కంకాళ కళ్యాణ వపుర్ధరాభ్యాం కంకాళ అంటే పుర్రెలను దండగా వేసుకుని వస్త్రముగా ధరించిన శివుడికి, కళ్యాణ చక్కటి బట్టలని అందమైనటువంటి పట్టుబట్టలను కట్టుకున్న అమ్మకి, విపరీతముగా ఉన్నా సరే భార్యాభర్తలుగా ఉన్నటువంటి శివపార్వతులకి నమస్కారము.
కైలాస శైలస్థిత దేవతాభ్యాం. కైలాస పర్వతముపై స్థితమైనటువంటి జగత్తుకి పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కారము అంటున్నారు 7వ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు. 8వ శ్లోకములో నమః శివాభ్యామశుభాపహాభ్యాం అశేషలోకైక విశేషితాభ్యాం అకుంఠితాభ్యాం స్మృతి సంభృతాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం, శివ పార్వతులకి నమస్కారము నమస్కారము. అశుభ అపహాభ్యాం, అశుభాలని తీసివేయగలవాళ్ళు, హరించే శక్తి గల శివపార్వతులకి నమస్కారము. అశేష లోకైక విశేషితాభ్యాం, అశేష లోకానికి లేదా మొత్తము విశ్వానికి విశేషమైన ఏకైక దంపతులు ఎవరు అంటే శివపార్వతులు. అటువంటి ఆ దంపతులకి నమస్కారము. అకుంఠితాభ్యాం, అకుంఠితమైనటువంటి తెలివితేటలు గలవారు. స్మృతి సంభృతాభ్యాం, విన్నదానిని బాగుగా గుర్తుంచుకుని లోతైన జ్ఞాపక శక్తి, దానిని చర్చించగల శక్తి కలవారు. అటువంటి గొప్ప దంపతులకి నమో నమః శంకర పార్వతీభ్యాం, నేను నమస్కరిస్తున్నాను. ఏమిటి ఈ తెలివితేటలేమిటి? విన్నదాని గురించి లోతుగా జ్ఞాపక శక్తి కలిగి ఉండడం ఏమిటి? అంటే మనం కొంతమంది భక్తులని చూస్తే గనక వారి మీద భక్తవత్సలులు వాళ్ళు. మార్కండేయుడిని చూస్తే పసిపిల్లవాడు తన మృత్యువుని ఎదిరించదలిచి యముడి నుంచి తప్పించుకోవడానికి అద్భుతమైనటువంటి చంద్రశేఖరాష్టకాన్ని పఠించేసేటప్పటికీ పరమశివుడు గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి భీముడి ఛాతి మీద తన్నాడు, ధర్మరాజు యొక్క ఛాతి మీద తన్నాడు. అది ఆ విన్న మాటలకి ఆ లోతైన శక్తిని అర్థము చేసుకున్న అయ్యో పసిపిల్లవాడు తన మృత్యువుని ఎదిరించదలిచి యమధర్మరాజుకి ఎదురుగా నిలబడి చంద్రశేఖరాష్టకాన్ని చేసిన ఆ మాటలను విని భక్తవత్సలులయ్యి ఒక భక్తుడి కోసము కైలాసము నుండి దిగి వచ్చి ధర్మరాజుని యమధర్మరాజుకి ఎదురు వెళ్ళి మార్కండేయుడనే పసిపిల్లవాడిని కాపాడిన పరమశివుడున్నాడే ఆ శివపార్వతులకి నమస్కారము అంటున్నారు శంకర భగవత్పాదుల వారు 8వ శ్లోకములో. 9వ శ్లోకము నమః శివాభ్యాం రథవాహనాభ్యాం రవీందు వైశ్వానరలోచనాభ్యాం రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం, శివపార్వతులకు నమస్కారము. ఎందుకు? రథవాహనాభ్యాం, అద్భుతమైనటువంటి రథాన్ని అధిరోహించినటువంటి దంపతులైన శివపార్వతులకి నమస్కారము. రవీందు వైశ్వానర లోచనాభ్యాం, రవి ఇందు వైశ్వానర, రవి అంటే సూర్యభగవానులు, ఇందు అంటే చంద్రుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. అంటే సూర్యుడిని చంద్రుడిని అగ్నిని తమ నేత్రాలుగా కలిగి లోకానికి వెలుగునిస్తున్నటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము అని దీని అర్థము. ఇక్కడ మూడు నేత్రాలు కదా, అందుకు రవి ఇందు వైశ్వానర. రవి అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు, వైశ్వానర అంటే అగ్నిదేవుడు. వీళ్ళ ముగ్గురిని కళ్ళుగా కలిగి ప్రపంచానికి వెలుగునిస్తున్నటువంటి ఆ దంపతులకి నమస్కారము. రాక శశాంకాభ ముఖ అంబుజాభ్యాం అంటే చక్కటి పౌర్ణమి, నిండు పౌర్ణమిలో చంద్రుడు పూర్ణముగా ఉంటాడు కదా, ఆ పూర్ణ చంద్రుడి యొక్క వెలుగుచే అద్భుతముగా వికసించినటువంటి కమలము ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినటువంటి
పార్వతీ పరమేశ్వరులకి నమో నమః శంకర పార్వతీభ్యాం, వారిద్దరికీ నమస్కారము చేస్తున్నాను అంటున్నారు శంకర భగవత్పాదులు 9వ శ్లోకములో. 10వ శ్లోకములో నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం జనార్దనాబ్జోద్భవ పూజితాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. కొంచెం క్లిష్టముగా వేశారు శంకర భగవత్పాదులు దీంట్లో. శివాభ్యాం, శివపార్వతులకి నమస్కారము. ఎందుకు? జటిలమైన జుత్తుని కలిగారు ఇద్దరు. అమ్మవారా చక్కటి పొడవాటి జుత్తుతోటి, శివయ్య గంగని మొయ్యాలి కదా మరి. అందుకు ఆయన ఒక పెద్ద జటిలమైన జుట్టుని ధరించి ఉన్నట్ల శివయ్య. అక్కడతోటయిపోయిందా? జరామృతిభ్యాం, జరా అంటే ముసలితనము, మృతి మృత్యువు. ఈ రెండిటికి వివర్జితాభ్యాం, వీరిద్దరికీ ముసలితనము కానీ మృత్యువు కానీ లేదు. దీనినే మనకి మొదటి శ్లోకములో చర్చించారు శంకర భగవత్పాదుల వారు. ఏమని అంటే శివాభ్యాం నవయవ్వనాభ్యాం అన్న పదం వేశారు మొదలు పెట్టడమే. ఎందుకు అంటే వీరిద్దరికీ జర అంటే వృద్ధాప్యము, వయస్సు అనేది లేదు. వీరు ఎల్లవేళలా నవ యవ్వనముతోటి ఉంటారు. దానినే ఇక్కడ వింతగా ప్రస్తావించారు శంకర భగవత్పాదుల వారు వేరే విధముగా. ఏమని అంటే జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం, ఈ జరా మృత్యువులు లేని వారికి, జటిలమైన జుత్తు కలిగిన ఇద్దరికి శివాభ్యాం జనార్దనాబ్జోద్భవ పూజితాభ్యాం. అంటే దీనిని పద విభజన చేస్తే జనార్దన అబ్జోద్భవ అంటే జనార్దనుడు, మరియు అతని నాభి నుండి పుట్టిన కమలము నుండి పుట్టినటువంటి బ్రహ్మచే. ఇది తృతీయ విభక్తిలో పడింది. అన్నిటికీ భ్యాం వస్తోంది కదా అని ఇది చతుర్థి విభక్తి కాకుండా జనార్దన అబ్జోద్భవ, ఆయన నాభి నుండి కమలము ద్వారా పుట్టినటువంటి బ్రహ్మచే పూజలందుకుంటున్నటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమో నమః శంకర పార్వతీభ్యాం, వారిద్దరికీ నమస్కరిస్తున్నాను. ఎందుకు అంటే విష్ణువు మరియు ఆయన నాభి నుండి పుట్టినటువంటి బ్రహ్మచే పూజలందుకుంటున్నటువంటి ఆది దంపతులైన శివపార్వతులకి నమస్కారము అని విరచించారు శంకర భగవత్పాదుల వారు 10వ శ్లోకములో. 11వ శ్లోకములో శివాభ్యాం విషమేక్షణాభ్యాం బిల్వచ్చదామల్లికదామభృద్భ్యాం శోభావతీ శాంతవతీశ్వరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇక్కడ శివాభ్యాం, శివపార్వతులకి నమస్కారము. విషమేక్షణాభ్యాం, విషమ ఈక్షణాభ్యాం, విషమ ఈక్షణ అంటే కళ్ళు, విషమ అంటే వింతగా ఉన్నాయి, తేడాగా ఉన్నాయి. కళ్ళు తేడాగా ఉండడం ఏమిటి అంటే మనందరికీ 2 కళ్ళే ఉంటాయి సామాన్యముగా అందరికీ. కానీ వీరిద్దరికీ 3 కళ్ళు ఉన్నాయి. పూర్వశ్లోకములో చూశాము కదా, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు మరియు అగ్ని ముగ్గురు. రవి ఇందు వైశ్వానర లోచనాభ్యామని ముందర పూర్వశ్లోకాల్లో చూశాము. అక్కడ అందుకే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు విషమేక్షణాభ్యాం అని వేశారంటే 3 కళ్ళు ఉండి ఆశ్చర్యకరముగా ఉన్నవి అని. బిల్వచ్చదా మల్లిక దామ బృద్భ్యాం అంటే బిల్వదళాలు మరియు మల్లెపూలు, అది మల్లిక అంటే మల్లెపూల పుష్పాలతోటి చక్కగా అలంకరించుకున్నటువంటి ఈ దంపతులకి నమస్కారము. శోభావతి శాంతమూర్తి ఈశ్వరాభ్యాం, అద్భుతమైన ప్రకాశముతో భాసిల్లుతూ ఉంటారట, ప్రకాశిస్తూ ఉంటారట ఇద్దరూ. అందులో ఇదొకటే కాదు, మూర్తి భవించినటువంటి శాంత స్వరూపులై ఉంటారట ఎల్లవేళలా.
భక్తవత్సలులు కదా! ఎకరన్నా భక్తుడు టక్కన చూడంగానే వాళ్ళ ప్రకాశముతోటి భయపడతాడేమోనని ఎంత సౌమ్యముగా ఉండాలో అంత సౌమ్యముగా భక్తులకి అందుబాటులో ఉండేటట్టుగా ఇద్దరు శాంతమూర్తులై కూర్చుని ఉంటారట. అటువంటి దంపతులకి నమో నమః శంకర పార్వతీభ్యాం నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు శంకర భగవత్పాదులు 11వ శ్లోకములో. 12వ శ్లోకంలో నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యాం సమస్త దేవాసుర పూజితాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివపార్వతులకి నమస్కారము. ఎందుకు? పశుపాలకాభ్యాం. పశువు అనంగానే జంతువుగా చాలామంది పరిగణిస్తారు. తప్పు ఆలోచన. పాశముచే బంధించబడే ప్రతి జీవి. అందుకు పశుపాలకాభ్యాం. అయ్యవారి పేరు పశుపతి. అంటే ఏదో పశువులకి అధిపతి కాదు. పాశముచే బంధించబడిన ప్రతి జీవి యొక్క అధిపతి. చర అచర. ఈ విశ్వములో పాశముచే బంధించబడని జీవి ఏదీ లేదు. పాశము అంటే ఇక్కడ ఏమిటి? పుట్టుక, మరణము, జననము, మరణము, జర, ఒక వయస్సుతోటి, వృద్ధాప్యముతోటి వెళ్ళిపోవలసినదే, చావు అనివార్యము. అది పాశుపతము అంటాము. అటువంటి ఈ జీవులందరికీ రక్షకులై సమస్త ప్రాణులకు పాలకాభ్యాం రక్షణ కలిగిస్తున్నటువంటి ఆ దంపతులకి నమస్కారము. జగత్రయీ రక్షణ బద్ధ హృద్భ్యాం. ఎల్లవేళలా ఈ 3 లోకాలని జగత్రయీ 3 లోకాలని రక్షణ బద్ధులై ఉన్నారట. ఈ విశ్వాన్ని కాపాడాలని హృద్భ్యాం అంకిత భావముతో ఉన్నటువంటి ఆ ఆది దంపతులకి నమః శివాభ్యాం నమస్కారము చేస్తున్నాను. సమస్త దేవ అసుర పూజితాభ్యాం. సమస్త దేవతలచే మరియు అసురులచే పూజలందుకుంటున్నటువంటి ఆ ఆది దంపతులకి నమో నమః శంకర పార్వతీభ్యాం నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు శంకర భగవత్పాదులు 12వ శ్లోకములో. ఆదిశంకరులు మనకి 12 శ్లోకాలు ఇచ్చారు. అంటే 12 శ్లోకాలు ఇచ్చారు. ఈ 13వది ఫలశ్రుతి. అంటే ఒకవేళ కనుక ఈ ఉమామహేశ్వర స్తోత్రము 12 శ్లోకాలతో పూరించినటువంటి ఈ ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదివితే ఏమి వస్తుంది అనేటువంటి భక్తులకు అనుమానాలుంటే వారందరి కోసము ఈ ఫలశ్రుతి రాశారు. కొంతమంది దీనిని చదవచ్చు, కొంతమంది చదవకపోవచ్చు. ఎటువంటి అభ్యంతరము లేదు. చదివినందువల్ల నష్టము లేదు. 12 శ్లోకాలు చదివిన వాళ్ళకి ఈ ఒక్క శ్లోకము చదివినందువల్ల జరిగే నష్టమేమీ లేదు. ఇది కేవలము ఫలశ్రుతే. ఇందులో బీజాక్షరాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి హాయిగా ఈ ఫలశ్రుతిని కూడా చదివేసుకోవచ్చు. ఏమంటోంది ఈ ఫలశ్రుతి? స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యా పటే ద్వాదశకం నరోయః స సర్వ సౌభాగ్య ఫలాని భుంక్తే శతాయురంతే శివలోకమేతి. స్తోత్రం అంటే ఈ స్తోత్రాలని త్రిసంధ్యం 3 సంధ్యలలో అంటే ఉదయము, మధ్యాహ్నము క్షంతవ్యుడను, మధ్యాహ్నము మరియు సాయంత్రము 3 సంధ్యలలో శివపార్వతీభ్యాం ఈ శివపార్వతుల యొక్క ఉమామహేశ్వర స్తోత్రాన్ని భక్త్యా తృతీయ విభక్తిలో పడింది. అంటే భక్తితో పఠేత్ చదివితే ఏమి చదవాలి? ద్వాదశకం ఈ 12 శ్లోకాలని యహ నరః ఏ నరులు ఈ 12 శ్లోకాలతో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే 3 సంధ్యలలో సహ అతడు సర్వ సౌభాగ్య ఫలాన్ని భుంక్తే అంటే అన్ని సౌభాగ్య ఫలితాలని భుంక్తే అంటే అనుభవించి శతాయుహు అంటే 100 సంవత్సరాలు జీవించి
అంతే చివరిలో అంటే మృతి చెందిన తర్వాత శివలోకం ఏతి శివలోకానికి చేరుతాడు అంటోంది ఈ 13వ శ్లోకము యొక్క ఫలశ్రుతి. इति श्रीमत्परमहंसा परिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छङ्करभगवतः कृत उमामहेश्वरस्तोत्रं सम्पूर्णम्. సర్వం శ్రీ ఉమాపరమేశ్వరార్పణమస్తు. ఇదివరకు కూడా చాలాసార్లు ప్రస్తావించాను. మనం ఈ స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ ఏదైనా ఆరాధన చేసినప్పుడు తప్పులు లేకుండా, దోషాలు లేకుండా ప్రయత్నము చేసి మొదట అభ్యసించేటప్పుడే దానిని ఎలా ఉచ్చరించాలి అనేది సక్రమంగా ఒక గురువు ద్వారా నేర్చుకోవడము శ్రేష్టము. అయినా కూడా ఒక్కొక్కసారి తప్పులు దొర్లవచ్చు. అందుకు ఎప్పుడైనా సరే ఏదన్నా మన క్రతువు అంతా అన్నీ చేసేసిన తర్వాత చివరిగా క్షమాపణ మంత్రం చెప్పుకోవడం అనేది శ్రేష్టము. అందుకు కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. దీని అర్థమేమిటి? కర అంటే చేతులు, చరణ అంటే కాళ్ళు, కృతం చేసిన, వాక్కు అంటే మనం మాట్లాడే మాట, స్తోత్రము పలికాము కదా అది, కాయజం అంటే శరీరము, కర్మజం వా ఏదన్నా చేతలచే, ఎటువంటివైనా ఇవి 5 విషయాలలో చేతులచే, కాళ్ళచే, వాక్కుచే, శరీరముచే లేదా నా చేతలచే, శ్రవణ అంటే వినడము, నయన అంటే చూడడము, లేదా మానసం అంటే మానసికముగా, అపరాధం వీటన్నిటి వల్ల అంటే చేతులచే, కాళ్ళతోటి, వాక్కుతోటి, శరీరముతోటి, నేను చేసే చేతలతోటి, వినడము ద్వారా, చూడడము ద్వారా లేదా మానసికముగా ఏమన్నా అపరాధాలు చేసి ఉంటే ఎలా? విహితం అవిహితం వా, విహితము అంటే తెలిసి, అవిహితం తెలియకుండా ఏమన్నా అపరాధాలు చేసి ఉంటే సర్వం ఏతత్ క్షమస్వ వీటినన్నిటినీ క్షమించెయ్యవయ్యా అని ఎవరిని అడుగుతున్నాము? కరుణ ఆబ్ధే సముద్రమంత కరుణ కలిగిన ఓ మహాదేవా, ఓ శంభో నీకు జయము కలుగునయ్యా. మేము చేసేటువంటి ఈ అపరాధాలు ఏమన్నా తెలిసి తెలియకుండా అపరాధాలు చేసి ఉంటే గనక వాటినన్నిటినీ క్షమించెయ్యవయ్యా, నీకు జయము కలుగుగాక అంటోంది ఈ అపరాధ శ్లోకము. సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమాపరమేశ్వరార్పణమస్తు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. జయతు సనాతన ధర్మం, జయతు జయతు సనాతన ధర్మం. స్వస్తి.